ఫండమెంటల్ డ్యూటీస్. స్వరణ్ సింగ్ కమిటీ 1976లో భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చాలని సిఫారసు చేసింది. హరి రామచంద్ర గోఖలే 1976లో ప్రాథమిక విధులకు సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భాగం 4 ఆర్టికల్ 51 చేర్చారు. మొదట రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధులు ఉండేవి. తర్వాత 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మరో విధిని చేర్చడంతో ప్రస్తుతం మొత్తం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. ప్రాథమిక విధులు చాలా సింపుల్గా తెలుసుకుందాం. మన రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని తప్పకుండా గౌరవించాలి. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావుల ఆశయాలను, ఆదర్శాలను గుర్తుంచుకోవాలి. దేశ సార్వభౌమాధికారాన్ని, ఐక్యతను, సమగ్రతను కాపాడాలి. అవసరమైనప్పుడు దేశ రక్షణ కోసం, దేశ సేవ కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మతాలు, భాషలు వేరైన భారతీయులందరూ కలిసిమెలిసి ఉండాలి. మహిళలను గౌరవించాలి. మన దేశ గొప్ప సంస్కృతిని, సాంప్రదాయాలను గౌరవించి కాపాడుకోవాలి. అడవులు, నదులు, చెరువులు, వన్యప్రాణులను కాపాడాలి. మూఢనమ్మకాలు లేకుండా శాస్త్రీయంగా ఆలోచించడం, కొత్త విషయాలు నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. బస్సులు, రైళ్లు వంటి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయకూడదు. మనం చేసే పనుల్లో అత్యుత్తమంగా రాణించి దేశం గర్వపడేలా చేయాలి. 6 నుండి 14 సంవత్సరాలలోపు ఉన్న తమ పిల్లలను తల్లిదండ్రులు ఖచ్చితంగా స్కూలుకు పంపించి చదువు చెప్పించాలి.